అస్సలాముఅలైకుం. హలో ఎవ్రీవన్. ఈరోజు నేను పాలక్ పన్నీర్ చేస్తున్నానండి. దానికోసం పన్నీర్ చిన్న క్యూబ్లు కోసుకున్నాను. 2 పీసులు బటర్ కూడా పెట్టుకున్నానండి. 2 స్పూన్ల వెల్లుల్లి కోసుకున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను, 2 పెద్ద సైజు ఆనియన్స్ అండి. పొడి మసాలా వచ్చి 2 స్పూన్లు చిన్న స్పూన్ల ధనియాల పౌడరు, 1 స్పూను మిరప్పొడి, వేయించి పెట్టుకున్న జీలకర్ర పౌడర్ 1 స్పూన్ అండి, 1/2 స్పూన్ టేబుల్ స్పూన్ ఉప్పు అండి. ఎందుకంటే పాలకులో కూడా ఉప్పు ఉంటుందండి, చూసి వేసుకోవాలి. పసుపు, 1/2 స్పూన్ గరం మసాలా అండి. కడాయి పెట్టుకున్నానండి. 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. కొద్దిగా జీలకర్ర వేసాను. సన్నగా తరిగిన తెల్లగడ్డలు కూడా వేసుకున్నానండి. మనం మంట చాలా స్లిమ్లో పెట్టుకోవాలండి, ఎందుకంటే తొందరగా మాడిపోతుందండి. మాడితే మాత్రం టేస్ట్ మారిపోతుంది. వెంటనే ఆనియన్స్ కూడా వేసుకోవాలండి. మనం ఆనియన్స్ ఏమీ ఎక్కువ గోల్డెన్ రంగులో రావాల్సిన అవసరం లేదు. కొద్దిగా ట్రాన్స్పరెంట్గా అయిపోతే చాలండి. చూడండి, ఈ విధంగా వస్తే చాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పెట్టుకున్నాం కదండి, 1 స్పూన్ అందులో వేస్తున్నాను. పచ్చి వాసన పోయేంత వరకు దాన్ని బాగా నీట్గా మనం వేయించుకోవాలండి. ఆయిల్లో ఎర్రగడ్డలతో మొత్తం బాగా కలిసిపోయి పచ్చి వాసన అంతా వెళ్ళిపోవాలి. అలాగే పొడి మసాలాలు కూడా వేసేసానండి. ఇప్పుడు మాత్రం మంట చాలా సన్నగా పెట్టుకోండి, ఎందుకంటే పొడి మసాలాలు కాలిపోయాయనుకోండి అస్సలు స్మెల్ బాగుండదు, టేస్ట్ కూడా మారిపోతుందండి. 2-3 టమాటాలు, 2 పచ్చిమిర్చి పేస్ట్ చేశానండి, అది కూడా అందులో వేస్తున్నాను. ఇవంతా వేసి సన్న మంట మీద పెట్టి బాగా నీట్గా అంత మసాలాలు టమాటాలు కలిసేంత వరకు కలుపుకోవాలండి. రా స్మెల్ అంతా వెళ్ళిపోవాలి. కొద్దిగా లైటింగ్ తక్కువగా ఉంది, బాగా నీట్గా వేయించుకోవాలండి. టమాటాలు ఆయిల్ సపరేట్గా అయ్యేంతవరకు బాగా వేయించుకోవాలి. చూడండి, ఆయిల్ బాగా సపరేట్ అయిపోయిందండి. నేను పాలకూరని అయితే వేడి నీళ్ళలోంచి తీసి చల్లనీళ్ళలో పెట్టి ఒక 2 నిమిషాల తర్వాత మిక్సీ చేసుకున్నానండి, పేస్ట్ చేశాను. చూడండి ఎంత గ్రీన్గా ఉందో, ఎందుకంటే మనము వేడి నీళ్ళలోంచి తీయంగానే కూల్ వాటర్లో పెట్టామంటే ఆకు ఎక్కడ కూడా మన కలర్ మారదండి. చూడండి ఎంత గ్రీన్గా ఉందో. ఈ విధంగా గ్రీన్గా రావాలి అంటే బ్లాంచ్ చేసిన తర్వాత చల్లనీళ్ళలో పెట్టాల్సిందండి ఖచ్చితంగా. మొత్తం మసాలాల్లో కలిసిపోయేటట్టుగా పాలక్ని బాగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా బాగా ఉడుకుతున్నప్పుడు మనము జార్ ఉంది కదండి, జార్లో ఒక చూడండి 1/2 గ్లాస్ వాటర్ వేసాను. చూడండి వాటర్ కూడా ఎంత గ్రీన్గా ఉందో అంత గ్రీన్గా వస్తుందండి. ఉప్పు చూసి వేసుకోండి, పాలకులో కూడా ఉప్పు చాలా ఉంటుందండి. మళ్ళీ కావాలంటే అడ్జస్ట్ చేసుకొని మనం వేసుకోవచ్చు. ముందే ఎక్కువ వేస్తే మళ్ళీ మనం తినలేము కదండి, తక్కువ కూడా చేసుకోలేము. బాగా కలపండి. ఒక 5 to 10 minutes బాగా ఉడకాలండి. చాలా బాగా ఉడకాలి. ఎక్కువ హైలో పెట్టొద్దండి, మాడిపోతే టేస్ట్ మారిపోతుందండి. ఈ విధంగా ఒకసారి చేసి చూడండి ఎంత బాగుంటుందో. కొద్దిగా ఉప్పు తక్కువైంది వేస్తున్నాను నేను. ఈ విధంగా ఒక్కసారి చేశారంటే మళ్ళీ రెస్టారెంట్ స్టైల్, మళ్ళీ డాబా స్టైల్ మర్చిపోతారు. ఎంత టేస్ట్గా ఉంటుందండి. ఒకసారి టేస్ట్ చూడండి మీరు ఎంత టేస్ట్గా ఉంటుందో. ఇప్పుడు బటర్ కూడా వేస్తున్నాను. బటర్ వేయడం వల్ల ఏమంటే రిచ్నెస్ వస్తుందండి, ఇంకా చాలా టేస్ట్ వస్తుంది. నేను ఇప్పుడు మాడిన మసాలాలు కానీ ఏది కూడా నేను ఇంట్లో చేసుకుంది హోమ్మేడ్ అండి, ఏది బయట నుంచి తీసుకురామండి మేము. కసూరి మేతి ప్లస్ పన్నీర్ వేసేటప్పుడు కొద్దిగా వీడియో క్లిప్ పోయిందండి, ఏమనుకోకండి, సారీ. పన్నీర్ వేసేసాను. ఒక 2 స్పూన్ల వరకు కసూరి మేతి కూడా వేసానండి, చేతులతో క్రష్ చేసి. టేస్ట్ బాగా వస్తుంది. మీగడ అంటే ఇంట్లో చేసుకున్న మీగడ అండి, పాల మీద వస్తుంది కదా, అది ఎప్పుడు అవైలబుల్లో ఉంటుందండి మా ఫ్రీజర్లో. ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు వేస్తున్నాను. చాలా రిచ్నెస్ వస్తుందండి క్రీమ్ వేయడం వల్ల. కొద్దిగా వేస్తున్నానండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా టేస్ట్ వస్తుందండి. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి, మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. అంతేనండి, పాలక్ రెడీ అయిపోయింది. మా నైట్ డిన్నర్ అండి, బటర్ నాన్, పాలక్ పన్నీర్ విత్ ఆనియన్స్. ఎలా ఉందండి నా వీడియో? మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.